ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, పై వచనంలో పౌలు క్రీస్తు మరియు సంఘం మధ్య సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంతో పోల్చాడు. క్రీస్తు మరియు అతని శిష్యుల మధ్య లోతైన మరియు సన్నిహిత సంబంధాన్ని వివరించడానికి అతడు వివాహం యొక్క ఉదాహరణను ఉపయోగించాడు. ఈ వచనంలో క్రీస్తుతో విశ్వాసుల ఐక్యత మరియు ఏకత్వాన్ని నొక్కి చెప్తున్నాడు. మనం క్రీస్తు శరీరంలో భాగమని చెప్పడం ద్వారా పౌలు క్రీస్తు మరియు ఆయన శిష్యుల మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. విశ్వాసులు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు శరీరానికి అవయవములై ఉన్నారు. అనగా ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరంలో ఒక భాగం, అనగా సంఘంలో ఒక పాత్ర కలిగి ఉన్నారు. మనం శరీరంలో చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు వేరువేరు విధాలుగా పనిచేస్తాయి. అవన్నీ కలిసి ఒకే శరీరాన్ని రూపొందిస్తాయి. అదే విధంగా దేవునిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సేవ చేయడానికి నియమించబడ్డారు. ఒకరు బోధించడానికైతే, ఒకరు సహాయం చేయడానికి, ఒకరు ప్రార్థించడానికైతే, ఒకరు కీర్తనలు పాడడానికి. ఇలా ప్రతి విశ్వాసి ఆ శరీరానికి భాగస్వాములు అవుతారు. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడని వ్రాయబడింది. అనగా ఆధ్యాత్మిక ఆహారం ఇవ్వడం, శరీరపరమైన మరియు ఆత్మపరమైన ప్రమాదాల నుండి రక్షించడం, శత్రువుల నుండి కాపాడడం, ప్రలోభాలకి దూరంగా ఉంచడం, మనలను పరిపక్వతలోనికి నడిపించడం లాంటివి ఆయన చేస్తున్నాడు. ఒక తండ్రి తన పిల్లలపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. వాళ్ళు బలహీనులైన, తప్పు చేసిన, అనారోగ్యంతో ఉన్న ఆయన వారిని వదిలిపెట్టడు. అలాగే క్రీస్తు మనల్ని విశ్వాసంలో బలంగా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తాడు. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుచున్నాడనే ఈ మాట ఆయన ప్రేమను సూచిస్తుంది. ఆయన ప్రేమిస్తున్నానని చెప్పి ఊరకుండేవాడు కాదు. ఆయన ప్రేమను క్రియలో చూపించేవాడు. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మన కొరకు ఈ లోకానికి వచ్చి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన తన సంఘాన్ని కూడా సంరక్షించి పోషిస్తున్నాడు. సంఘము అనే ఆయన శరీరమునకు మనమే అవయవములమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి అని. సహోదరి సహోదరులారా, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు గదా. అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయ్యై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నామని, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడని, క్రీస్తు మమ్మల్ని విశ్వాసంలో బలంగా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తాడని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుచు, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వారమైతే బోధించుటలోను, హెచ్చరించు వారమైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మా కొరకు నిన్ను నీవు అర్పించుకున్నావు గనుక మేమును ప్రేమ కలిగి ఉంటూ చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకునే వారంగా ఉండుటకు కృప చూపమని మేము మా సొత్తు కాము, విలువపెట్టి కొనబడిన వారము గనుక మా దేహముతో నిన్ను మహిమపరిచే ఆత్మీయత
మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.